ఎపిసోడ్‌లో ఏం జరిగిందైతే చెప్తాను. మీ అందరికి నచ్చితే గనుక డూ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా సంజు మీదకి బాలు అయితే కోపంతో రెచ్చిపోతూ ఉంటాడు. సంజుని కొట్టడానికైతే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఇదే అయితే జరుగుతుంది. సంజు మౌనికకు ఎవరి బెడ్‌రూమ్ ఇవ్వాలన్న దానిపై అయితే అందరూ మాట్లాడుకునే సీన్‌తో అయితే మొదలవుతుంది. మనోజ్ గది అయితే బాగుంటుందని ప్రభావతి అంటే ఆయనకు ఆ గదిలో తప్ప బయట నిద్ర పట్టదని, ఇంకా కుదరదని ఇంకా రోహిణి అయితే అంటుంది. కానీ మౌనికకు రూమ్ ఇస్తాను కానీ ఆ సంజుకి ఇవ్వనని రవి అయితే అంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇంకా చాటు నుండి విన్న సంజు బెడ్రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారా, అయితే ఆ బాలుగాడి రూమ్ తీసుకొని వాడిని బయటకు అయితే గెంటేయాలని ఇంకా అనుకుంటాడు. సంజు వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తినడానికి కూర్చుంటారు. బాలు సంజు పక్కనే కూర్చోవడంతో వాళ్ళు ఎక్కడ గొడవ పడతారో అని ఇంకా అందరూ కంగారు పడతారు. అనుకున్నట్లే ఇద్దరు మధ్య అయితే మాట నడుస్తూ ఉంటుందన్నమాట. అల్లుడికి ప్రభావతి వెండి ప్లేట్ అయితే వేసి భోజనం అయితే పెడుతూ ఉంటుంది. అది సత్యం వాళ్ళ నాన్నది అని ఇంకా బాలు చెబుతాడు. మరొకరు తిన్న ప్లేట్లో తాను తిననని ఇంకా విసరగొడతాడు చేత్తో చేయమని అనడంతో ఇంకా అలాగే చేస్తారు అన్నమాట. తిన్న వెంటనే నాకు బెడ్రూమ్ నిద్ర వస్తుంది అనేసి సంజు అంటాడు. అందుకే నీకు రూమ్ చూపిస్తాం పదండి అని సంజుని బాలు రవి పైకి అయితే తీసుకొని వెళ్తుంటే మనోజ్ కంగారుగా వాళ్ళ వెంటే వెళ్తాడనమాట. నా రూమ్ మనోజ్ రూమ్ ఎక్కడ ఇచ్చేస్తారనేసి పైకి వెళ్ళిన తర్వాత మనోజ్ను బాలు అయితే ఇరికిస్తాడు. తనది రవి రూమ్ చూపిస్తూ ఈ రెండిట్లో ఏ రూమ్ కావాలంటే అది తీసుకోండి అనేసి అంటాడు. కానీ ఆ రూమ్ మాత్రం వద్దు అని మనోజ్ అయితే రూమ్ చూపిస్తాడు. ఇంకా దీంతో సంజు తనకు అదే రూమ్ కావాలని అంటాడు. ఇది బాలుగాడి రూమ్ అనుకుంటా, అందుకే వద్దంటున్నాడు అని వాడిని బయటకైతే పంపిస్తాడు. కానీ లోపల అనుకొని అదే రూమ్లో కావాలంటూ అందులోకి వెళ్తాడు. దీంతో మనోజ్ ఇరుక్కుంటాడు. ఇంకా ఇటు కింద సుశీల అందరం పైన పడుకుందాం అని ప్లాన్ అయితే వేస్తుంది. దానికి బాలు మీనా సరే అంటారు. ఇంకా తాము కూడా వస్తామని ఇంకా రవి శృతి అంటారు. అయితే నీ రూమ్ తమకు అయితే ఇచ్చేయమని మనోజ్ అయితే అంటే సరే తీసుకొని అని ఇంకా చెప్పి వెళ్తారు. మేడపై అందరూ కూర్చొని సరదాగా చిన్ననాటి ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మౌనిక కూడా రావడంతో ఆమె కూడా వాళ్ళతో చేరుతుంది. చిన్నతనంలో మనోజ్ విషయంలో బాలు చేసిన సరదా విషయాలు చెప్పి రవి నవ్విస్తుంటే మౌనిక మాత్రం కంటతడి పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. తన అత్తింట్లో సంజు పెట్టే హింసల గుర్తుకు తెచ్చుకుంటుంది మౌనిక. దీంతో ఏమైందమ్మా అని బాలు అడుగుతాడు. ఏం లేదు అన్నయ్య, మీరందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది అంతే అని ఇంక మౌనిక కవర్ అయితే చేస్తుంది. మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా లేక కదా అని ఇంకా బాలు అయితే అడుగుతాడు. బాగానే చూసుకుంటున్నాడు అని అంటుంది మౌనిక. ఏమైనా ఉంటే చెప్పు, మీనా ఇటుక రాయి అయితే నేను క్రికెట్ బ్యాట్, రవి గరిటె పట్టుకొని వస్తాం అని ఇంకా శృతి అయితే జోక్ అయితే చేస్తుంది. ఇంకా మౌనికను తిట్టిన సంజు బాలు ఆవేశంలో ఇంకా అదంతా చాటుగా విన్న సంజు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి మౌనికను తనను నిద్ర వస్తుందంటూ కిందకైతే తీసుకొని వెళ్తాడు. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెను తిడతాడు. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు తిడితే నువ్వు నవ్వుతావా? మీ అన్నకు కొవ్వు బాగా ఎక్కువైందే. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ అయితే ఇస్తూ లోనికైతే వెళ్ళి డోర్ అయితే గట్టిగా వేసేస్తాడు సంజు. మౌనిక చేతి వేళ్ళు అందులో నలుగుతాయి. అప్పుడే కిందకి వచ్చిన బాలు అది చూసి ఆవేశంతో అతన్ని చంపేస్తానంటూ ఊగిపోతాడు. పైకి వెళ్ళి సుశీల రవి శృతికి కూడా జరిగిన విషయం చెబితే రవి శృతి కూడా ఆవేశంతో ఊగిపోతారు. మీనా సుశీల వాళ్లకు సర్ది చెప్తూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు బాలు మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా వాళ్ళు సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా వాళ్ళను ప్రభావతి కూడా ఆశీర్వదిస్తుంది.
అది చూసిన సుశీల నువ్వు ఈ కోడలిని ప్రేమగా దగ్గరగా తీసుకోవడం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీనాకు నుదిటిపైన ముద్దు ఇవ్వాల్సిందే అని ఆర్డర్ అయితే వేయడంతో తప్పనిసరిగా పరిస్థితిలో ఇంకా ఆమె ముద్దు అయితే పెడుతుంది. ప్రభావతి మీనాకైతే ముద్దు అయితే ఇస్తుంది. ఇలాంటి సీన్ మళ్ళీ కనిపించదు అంటూ బాలు అయితే ఫోటో తీస్తాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం రెడీ కాగా పూరి కుర్మా చేశానని మీనా అంటుంది. తాను ఆయిల్ ఫుడ్ తిననని సంజు అయితే ఓ పిజ్జా ఆర్డర్ చేసుకుంటాడు. దానిపై బయటే బాలు బాగా కారం చల్లి లోనికైతే తీసుకొస్తాడు. తినండి బావా తినండి అంటూ సంజుకైతే బలవంతంగా తినిపిస్తాడు. దానికి తిన్న సంజు మనోజ్ కారణం అంటూ విలవిలలాడిపోతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. మీకు ఈ సీరియల్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ సీరియల్లో ఏ క్యారెక్టర్ అయితే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.